This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్యాబినెట్ హోదా వస్తుందని జీవితంలో ఊహించలే. అభినందన సభలో మంత్రి అడ్లూరి వ్యాఖ్యలు. హుస్నాబాద్లో ఏరువాక పౌర్ణమి వేడుకలు. పొలం దున్ని విత్తనాలు చల్లిన మంత్రి పొన్నం. గ్రామాల్లో కొనసాగుతున్న రెవెన్యూ సదస్సులు. భూ సమస్యలపై గ్రామస్తుల దరఖాస్తులు. పదమూడున పెద్దపల్లిలో మంత్రుల పర్యటన. ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే. ఇక వార్తల వివరాలు. తనకు క్యాబినెట్ హోదా వస్తుందని జీవితంలో ఊహించలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. స్థానిక ఎమ్మెల్యేకు తమకు ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని, సీఎం ఆదేశాల మేరకు అందరినీ కలుపుకొని ముందుకెళ్తామన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి జగిత్యాలలో పర్యటించిన మంత్రికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన సన్మాన సభలో మంత్రి పాల్గొన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జగిత్యాలలో పర్యటించిన మంత్రి అడ్లూరికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగిత్యాల పాత బస్టాండ్ నుండి టౌన్ హాల్ వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టౌన్ హాల్లో నిర్వహించిన సన్మాన సభకు మాజీ మంత్రి జీవన్ రెడ్డితో కలిసి అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఏర్పాటు చేసిన అభినందన సభలో మంత్రి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ కులగణన చేసి అందరికీ ఫలాలు అందించేలా కృషి చేశామన్నారు. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని గుర్తు చేశారు. రాజకీయ పరంగా భేదాభిప్రాయాలు ఉన్నా అందరినీ కలుపుకొని పనిచేస్తామన్నారు. ప్రజలు కార్యకర్తలు కోరుకునే విధంగా పరిపాలన సాగిస్తామన్నారు. ఏ రోజుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుగా, సీనియర్ నాయకుడిగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సృష్టించి మనకి ఎవరిలో ఏమన్నా లక్ష్మణ్ కుమార్ గెలవకపోతే మంచి ఇక్కడ ఓడినా గెలిచిన కాన్ఫిడెన్స్ పట్టుకుంటాడు. మాదిరి బిడ్డ సామాన్య కార్యకర్త ఈరోజు ఇక్కడ అంతకంటే బెడగారెడ్డి చెప్పండి, గెలిపించే బాధ్యత అంతకంటే బెటర్ క్యాండిడేట్ చెప్పండి అనే విషయాన్ని ఏదైతే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట ఈ సందర్భంగా ఈ వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా మేము మరి చేస్తున్నాం. అంటే కష్టకాలంలో కార్యక్రమం నాయకులు ఎక్కువ మాట్లాడకుండా ఈ చేతులు కాంగ్రెస్ జెండా ఉంటుంది, ఈ చేతులు కాంగ్రెస్ పోస్టుగా చేసి నిజాయితీగా నిస్వార్థంగా నిర్బంధాలతోని అరాచకాలతోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అణిచివేయ ప్రయత్నం చేసిండ్రు. మనం ఇవాళ అదే నాయకత్వం కొట్టినారు. మనం
మంత్రి హోదాలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో మంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీ నరసింహుడి ఆశీస్సులతోనే తాను మంత్రి స్థాయికి ఎదిగానన్నారు. స్వామివారి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు. అధిష్టానం తనకు ఏ శాఖ కేటాయించినా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానన్నారు. ఇచ్చిన మాట లోపల ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల 100% అమలు చేస్తామన్న విషయాన్ని కూడా మరొకసారి మీడియా ద్వారా ఏదైతే రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ప్రభుత్వం కూడా గెలిచిన 15 నెలల లోపల బలహీన వర్గాలకు సంబంధించిన 52%, ఏదైతే 42% బీసీ కులగణన చట్టాన్ని అమలు చేసే విధంగా రాష్ట్ర అసెంబ్లీ లోపల తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. 30 సంవత్సరాలకెళ్ళి మేము అన్నదమ్ములాగా కలిసి ఉన్నటువంటి ఏదైతే మా కేటగరేషన్ ఎస్సీ వర్గీకరణ విషయం లోపల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన వెంటనే భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ఉన్నది. మోడీ గారి నేతృత్వం లోపల ఆ భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు అనేక రాష్ట్రాల లోపల, కానీ ఎక్కడ కూడా వారు అమలు చేయలే వర్గీకరణ. 30 సంవత్సరాల మా యొక్క పోరాటం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో 32 లక్షల మంది మా మాదిగ కుల బాంధవుల పక్షాన మంత్రివర్గంలో మా లక్ష్మణ్ కుమార్కి ఒక అవకాశం ఇస్తామని చెప్పి ఆకులపాత కాంగ్రెస్ పార్టీ మా 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ, మా బలహీన వర్గాలకు చట్టము, అదేవిధంగా రాష్ట్రంలో ఎవరు చేయని ఒక్క గుంట కూడా బీడు లేకుండా వివిధ రకాల పంటలు సాగు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు సూచించారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందిల గ్రామంలో ఆయన ఎడ్లతో పొలం దున్ని విత్తనాలు చెల్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని, పంటలకు ఉచిత విద్యుత్ పెట్టుబడి సాయంతో పాటు మద్దతు ధర కూడా అందిస్తున్నామని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం పందిల గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎడ్లతో నాగలి దున్ని రైతులతో కలిసి పెసరు విత్తనాలు చల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న, ఆయిల్ ఫామ్, ఇతర పంటలు వేయాలని సూచించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురవాలని, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి తెలంగాణ ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు ఎక్కడ ఖాళీ స్థలం లేకుండా చూసుకోవాలన్నారు. విత్తనాలు వేసుకునే శక్తి లేని వారు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఇటీవల హుస్నాబాద్లో 3 రోజుల పాటు రైతు మహోత్సవం జరిగిందన్నారు. ఈ ప్రాంత రైతాంగానికి వ్యవసాయ విధానాలు, పద్ధతులపై అవగాహన కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ, వ్యవసాయ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను రైతులకు 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఒక గుంట కూడా బీడు లేకుండా ఆ స్థలానికి అనుగుణంగా పంటే పంటల్ని, అది మీరు మొక్కజొన్న వేస్తారా, పెసర్లు వేస్తారా, లేకపోతే ఆయిల్ ఫామ్ పెడతారా, లేకపోతే ఇంకొక రకమైనటువంటి పెడతారా, కానీ ఎక్కడ కూడా ఒక గుంట ఖాళీ జాగా లేకుండా ఏదో ఒక ఉత్పత్తికి సంబంధించి మీకున్నటువంటి చిన్న పెట్టుబడుల్లోనైనా ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, వ్యక్తిగతంగానో మద్దతుతోటో స్థలాన్ని కూడా ఎక్కడ ఖాళీ జాగా బీడుబడి ఉండకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతాను. ప్రభుత్వ లక్ష్యము, ఆలోచన అది. వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీటిని అందించే బాధ్యత, ఉచిత విద్యుత్తో పాటుగా పెట్టుబడి సహాయం ఇస్తూ, పండిన పంటలకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ రైతాంగానికి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో రైతాంగానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం. ఇలా ఏరువాక పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. మంచి పాడి పంటలతో, సమృద్ధి వర్షాలతోటి తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉత్పత్తులను ఎగుమతి చేసే దిశగా ఎదగాలని ఆకాంక్షిస్తా ఉన్నా. అందుకు శ్రమ రైతులది అవసరం, ప్రభుత్వ సహకారం అవసరం, ప్రకృతి యొక్క ఆశీర్వచనం అవసరం. కాబట్టి అవన్నీ కూడా 3 సంకల్పంతో ఉండాలని కోరుకుంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ప్రసిద్ధ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో సతీ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ నిర్వాహకులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సకాలంలో కురిసి రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుతూ నిర్వహించిన చండీ హోమంలో మంత్రి పాల్గొన్నారు. నెల
రోజుల పాటు కొనసాగిన శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలపై స్థానిక తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు. భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. వివిధ రకాల భూ సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బషీరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 3 నుంచి నేటి వరకు ప్రజల నుంచి 485 దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. వీటిలో సాదా బైనామాతో పాటు అసైన్మెంట్ అయి పట్టా కాని చాలా మంది దరఖాస్తులు ఉన్నాయన్నారు. రెవెన్యూ సదస్సులు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ వినోద్, సీనియర్ అసిస్టెంట్ వినయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ రాజేందర్, సుకుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. 3వ తారీఖు నుంచి నిన్నటి వరకు 10 తారీఖు వరకు మొత్తం 10 గ్రామాలలో మొత్తం 485 అప్లికేషన్ వచ్చినాయి. దీనిలో చాలా సమస్యలు సాధారణ సంబంధించి, అలాగే అసైన్మెంట్ వాళ్ళకి ఇంతమంది అసైన్మెంట్ అయ్యి పట్టా రాని వాళ్ళు, ఇంకా వాళ్ళకి ఇంత పాత పాస్బుక్లో రికార్డు ఉండి వాళ్ళకు చాలా మందికి పేరు ఎక్కని వాళ్ళు, ప్లస్ వాళ్ళు వేరే వాళ్ళ పట్ట వాళ్ళ పేరు మీద ఉండి వేరే వాళ్ళ పేరు మీద ఎక్కిన వాళ్ళు, ఇంకా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా కానీ ఇతర డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి అమలు కాకుండా వాళ్ళు, ఇంకా డిఎస్ పెండింగ్ కానీ, ఇంకా వాళ్ళ వారసత్వంగా భూమి సంక్రమించింది కానీ వాళ్ళు ఇంతవరకు వాళ్ళు అమలు చేసుకునే అప్లికేషన్ చాలా ఎక్కువ వచ్చినాయి. వచ్చిన అప్లికేషన్లు కూడా ఎప్పటికప్పుడు మనం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించాలని కోరుతున్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి రైతు వేదికలో భూభారతి రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేశారు. లంబాడిపల్లె, సీతారాంపూర్, పీచుపల్లి, చిగురుమామిడి గ్రామాల నుంచి 462 దరఖాస్తులు స్వీకరించినట్టు తహసీల్దార్ ముద్దసాని రమేష్ తెలిపారు. సమస్యలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా లంబాడిపల్లె గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ 20 ఏళ్ల నుంచి తమ భూమికి పట్టా, పాస్బుక్ రావడం లేదని, దీంతో పథకాలు వర్తించడం లేదని వాపోయారు. ఈ రెవెన్యూ సదస్సులో డిప్యూటీ తహసీల్దార్ స్వరూపారాణి, ఆర్ఐ తారాదేవి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్ కూడా పోయినా వచ్చేపోను ప్రతి ఒక్క ఎంఆర్ఓ వస్తాడు సోమవారం రోజున. నువ్వు ఆన్లైన్ ఎక్కించుకురా, ఆన్లైన్ ఎక్కించి ఇచ్చిన తప్పులే సరే 20 సరిగ్గా 2007 చేయించిన ఆడవారిలో చేయిస్తే ఇదివరకు జాడ నెలకొక్క అప్లికేషన్ పెట్టిన 20 సంవత్సరాల నుంచి నెలకొక్కటి ఉన్నదానికంటే డబుల్ రెట్టింపు అయిపోయింది. అది 2009లో రిజిస్ట్రేషన్ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు మండలం ఆఫీస్కి తిరిగినా, కలెక్టర్ ఆఫీస్కి తిరిగినా ఇది పట్టా జరగడం లేదు. ఈ సర్వే నెంబర్ వచ్చేసి 1347 డి మెట్ట భూమి. తర్వాత మా నాన్న ఎన్నోసార్లు వచ్చిండు మండలం ఆఫీస్కి. ఎన్నిసార్లు వచ్చినా కూడా సార్ మాకు రైతు బంధు పడట్లేదు, మా భూమి రిజిస్ట్రేషన్ అయితే లేదు అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతే అప్లికేషన్స్ పెట్టమన్నారు. అప్లికేషన్స్ పెడితే అయితే బాగుని చెప్తున్నారు. ఇప్పుడు లాస్ట్ ప్రజాపాలన ఇది కూడా పెట్టినాం, దాంట్లో కూడా ఏం రాలేదు. మళ్ళీ తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి పరిస్థితి అవుతుంది మాకు. ఇది ఇప్పుడు చూడండి, ఇది దీని మీదనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది ఎప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కాలేదు మా భూమి. ఇప్పుడు చూస్తేనేమో మా తాతల పేరు మీద, మా నాన్నల పేరు మీద ఉంది, ఇది ఇట్లా చేయాలా అని చెప్తున్నారు. కనీసం ఒక్కరన్నా పట్టించుకుంటారా అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. దీన్ని కొంచెం మీరన్నా దయతలిచి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రైతు వేదికలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. గంభీరావుపేట, శ్రీనివాసపురం, కొలమద్ది గ్రామాల ప్రజలు భూ సమస్యలపై తహసీల్దార్ మారుతిరెడ్డికి అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అసైన్డ్ ల్యాండ్ వంటి సమస్యలు ఉన్న వాటిపై విచారణ చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ సిబ్బందితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇట్టి సదస్సులలో రైతులు, పట్టాదారులు వారికి ఉన్న భూముల మీద ఉన్న సమస్యల మీద ఏమైనా వారి యొక్క భూములు
కొనుగోలు చేసి క్రయ విక్రయం చేసి ఏమైనా ఎక్కకుండా ఉన్న వాటిలలో తప్పులున్న పాస్బుక్లలో ఏమైనా తప్పులున్న విస్తీర్ణంలో హెచ్చు తగ్గులున్నా ఇంకా ఎటువంటి పొరపాట్లున్నా ఏమైనా తప్పులున్నా ఇంకా వారు కొనుక్కొని ఎక్కించుకోకుండా కూడా అటువంటి సాధాపురం ద్వారా కొనుక్కొని కూడా ఏమైనా ఎక్కించుకోకుండా ఉన్నా కూడా అటువంటి వాటికి మరియు అసైన్మెంట్ ల్యాండ్లకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇటు సదస్సులలో వారి యొక్క ఆర్జీనితో పాటు వారి వద్ద ఉన్న ఆధారాలతో వస్తే అటు వాటిని మనం పరిష్కారం చేసి ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 13న మంత్రులు దొద్దిల్ల శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. నూతనంగా మంజూరైన పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్తో పాటు ఎలిగేడి పోలీస్ స్టేషన్ను మంత్రులు ప్రారంభించనున్నారు. దీంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందించనున్నారు. ఈ నెల 13న పెద్దపల్లి జిల్లాలో మంత్రులు దొద్దిల్ల శ్రీధరబాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలకు నూతన పోలీస్ స్టేషన్లు మంజూరు చేయగా వాటిని మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే విజయరమణారావు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు కావడంతో పాటు మహిళల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లాకు మహిళా పోలీస్ స్టేషన్ మంజూరు చేశారు. దీంతో మహిళల సమస్యలు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ సముదాయాల వద్ద విద్యుత్, రోడ్ల సౌకర్యం లేకపోవడంతో ఇన్నాళ్ళు నిరుపయోగంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మౌలిక వసతులు కల్పించారు. 13న మంత్రుల చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈరోజు పెద్దపల్లి 4 పోలీస్ స్టేషన్లను విజిట్ చేసి మరి డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇళ్లను 466 ఇళ్లను గృహప్రవేశం చేయడం కోసం 13వ తారీఖు నాడు మరి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. జిల్లా మంత్రి శ్రీధర్బాబు గారు, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రులు, రెవెన్యూ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారిద్దరి సమక్షంలో మరి 4 పోలీస్ స్టేషన్లు, ఎలిగేడ్ మండల కేంద్రంలో ఒక పోలీస్ స్టేషన్, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్, పెద్దపల్లి జిల్లా మహిళా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, 4 పోలీస్ స్టేషన్లను కూడా మరి 13వ తారీఖు శుక్రవారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మరి పోలీస్ స్టేషన్లన్నీ ప్రారంభించుకొని 12:30కు ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ. జగిత్యాల జిల్లా ధర్మపురి క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కొత్త జైపాల్ రెడ్డి మిత్రమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిత్రమండలి సభ్యులు మైత్రి ఛానల్ ఎండీ బొల్లినేని సుజన్రావు, దువ్వంతుల లక్ష్మారెడ్డి, రిటైర్డ్ ఎంఆర్ఓ దువ్వంతుల బుచ్చిరెడ్డి, నేరెళ్ల వెంకటిగౌడ్, బొమ్మగాని రాకేష్ గౌడ్ పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శంకరమఠం వెనుక భాగంలో వేములవాడ అనువంశిక అర్బన్ ట్రస్ట్ బ్రాహ్మణ నిత్యాన్న సత్రం సంయుక్త ఆధ్వర్యంలో అభినవ విద్యాతీర్థ సదన నిర్మాణం చేపట్టారు. ముఖ్య అతిథిగా విప్ ఆర్ శ్రీనివాస్ హాజరై పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ రాజన్న క్షేత్రంలో బ్రాహ్మణుల కోసం ప్రత్యేక వసతి గృహాన్ని ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. బ్రాహ్మణ వసతి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధిలో తన సొంత ఎజెండా అంటూ ఏమీ లేదని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం గౌరవాధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, నామాల లక్ష్మీరాజం, రామతీర్థపు రాజు, గడ్డం నరసయ్య, రేగుల మల్లికార్జున్, డాక్టర్ మధు రాధాకిషన్, ఈశ్వర్ గారి, నరసింహశర్మ పాల్గొన్నారు. హైదరాబాద్లో కూడా వేములవాడ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా అనేక లోక కళ్యాణం కూడా చేసే కార్యక్రమాలు 1-2 సందర్భాలు గుర్తించడం జరిగింది. వాటి కూడా ఎప్పటికీ వీళ్ళు పోయిరావాలని చెప్పంటే వీళ్ళు అక్కడ కాలేజీ మరోసారి హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో పాల్గొనే సందర్భం తప్పగా పాల్పంచుకోవడం మాట్లాడుకుంటూ చెప్తూ ఇక్కడ ఏదైతే శంకర్ మఠానికి సంబంధించిన స్థలమే అయినప్పటికీ సామాజిక సేవలో ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్సవాల కోసం చిన్న చిన్న కార్యక్రమాలు ఉపయోగపడే క్రమంలో ఇవి వాడుకోవడం ఆనవాయి వచ్చిన సందర్భంలో ఇక్కడ వసతి గృహాన్ని నిర్మించుకోవాలని చెప్పని ముందుకు రావడం అభినందనీయం, ఆనందదాయకం. దానికి మీ సహకారం ఉండాలంటారు కాబట్టి మీ ఆశీస్సులు ఇచ్చేటువంటి వాళ్ళం కాబట్టి ఉండాలని చెప్పారు కాబట్టి తప్పనిసరిగా నేను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన 10 లక్షల రూపాయలు త్వరలోనే 5 లక్షలు పెద్దపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద గోదావరిలో ఇటీవల గల్లంతై మృతి చెందిన కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణకు సుల్తానాబాద్లో కార్యకర్తలు ఘనస్వాగతం పలికి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కాకా వెంకటస్వామి అమర్రహే అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడం పట్ల కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. కరాటే ఆత్మరక్షణకు ఎంతో దోహదపడుతుందని వేములవాడ టౌన్ ఇన్స్పెక్టర్ బి వీరప్రసాద్ అన్నారు. వేములవాడలోని స్థానిక మహదేవ్ ఫంక్షన్ హాల్లో ఒకినవా సీనియర్ కరాటే మాస్టర్ అబ్దుల్ మన్నాన్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులో శిక్షణ పొందిన విద్యార్థులకు కరాటే గ్రేడింగ్ టెస్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొని పలు రకాల బెల్ట్స్ సాధించారు. ఈ కార్యక్రమానికి టౌన్ సిఐ బి వీరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కరాటేతో విద్యార్థులు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులతో పాటు కరాటే శిక్షణ ఇస్తున్న మాస్టర్ మన్నాన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో కరాటే కోచ్ లోపు రాజు, కనికరపు రాజశేఖర్, అనుగుల వర్షిత్, ప్రతాప రిషిక్ తేజ, గుడిసె సూర్య, జయచంద్ర పాల్గొన్నారు. నేను కూడా మా పిల్లలు కూడా బాగా కాలేజీ పంపించాను. మీకు ఎందుకని చెప్పి అడగని చెప్పని చెప్పుకొని వాళ్ళు కూడా రావడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క విషయంలో మన్నన్ గారికి మాకు కోఆపరేట్ చేస్తూ వచ్చినారు. మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ ఎడ్యుకేషన్తో పాటుగా ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఒక సబ్జెక్ట్గా భావించండి. ఖచ్చితంగా క్రమం తప్పకుండా నేర్చుకోండి. ఏదో ఒక యాక్టివిటీలో ఎప్పుడు లైవ్గా ఉండాలి. ప్రతి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. సాధించండి. ఈ రోజుల్లో ఫిజికల్ హెల్త్ అనేది చాలా మంది మనం చూస్తున్నాం. ఎప్పుడు ఎట్లాంటి సిచ్యువేషన్ మనం ఫేస్ చేయాల్సి వచ్చేది తెలియదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కలిగి ఉండండి. ఇక నా చెప్పి మీకు స్కూల్ స్టార్ట్ అయితే ఇక ఈ హాలిడేస్ వదిలిపెట్టి రెగ్యులర్ స్కూల్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయినాక కూడా మీకు ఇట్లనే కంటిన్యూ చేయండి. మంచిగా మీకు నేర్పిన మీ గురువులకి అందరికీ కూడా కృతజ్ఞత భావాన్ని ఎప్పటికీ కలిగి ఉండండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత మాట్లాడారు. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా పిల్లలు వివిధ అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ మంజుల, జ్యోతి, శారద, అనసూయ, కవిత, సరిత, పద్మ, నీల పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని సుగ్లాంపల్లిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా లారీకి నిప్పంటుకుంది. గమనించిన మిగతా లారీ డ్రైవర్లు, హమాలీలు మంటలను ఆర్పేందుకు సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది నుంచి ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకొని మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో పెద్దపల్లికి చెందిన లారీ కొంత భాగం కాలిపోయింది. వివిధ మిల్లుల నుంచి బియ్యం లోడ్తో వచ్చిన లారీలు అన్లోడ్ అయ్యాక పక్కన నిలిపి ఉంచారు. అయితే పైన ఉన్న విద్యుత్ తీగలు గాలి దుమారం వల్ల ఒకదానికొకటి తాకడంతో నిప్పు రవ్వలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం పరిషత్ కార్యాలయం సమీపంలో లోడుతో వెళ్తున్న టిప్పర్ మొరాయించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గం గుండా ఓదెల, బతుకపల్లి, కాలువ శ్రీరాంపూర్ తదితర గ్రామాల నుంచి వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి. రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేసి ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అంబటి రవీందర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు ముందస్తుగా పాఠ్యపుస్తకాలు అందించడం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులతో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్లోకి వస్తున్నారు. మరి మిగతా విద్యార్థులంతా కొంచెం డబ్బు పెట్టే తల్లిదండ్రులు ఉంటే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు, కార్పొరేట్ స్కూళ్ళకు తోలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పేద విద్యార్థులందరికీ కూడా మరి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందిస్తూ అదేవిధంగా డ్రెస్సులు కూడా వాళ్ళకు సంబంధించినటువంటి స్కూల్ యూనిఫారాలు కూడా 12వ తారీఖు లోపలనే అందించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మరి స్కూళ్ళు స్టార్ట్ అయినాక నెల తర్వాత పాఠ్యపుస్తకాలు కానీ, నోట్ పుస్తకాలు కానీ, డ్రెస్సులు అసలే అందేటివి కాదు. మరి ఇప్పుడు మధ్యాహ్న భోజనం కూడా మీకు సన్న బియ్యంతో పాటుగా నాణ్యమైనటువంటి భోజనాన్ని అందిస్తుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే
మాజీ మంత్రి కొప్పుల జీవిత చరిత్ర తెరిచిన పుస్తకం లాంటిదని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ అన్నారు. మండల కేంద్రంలోని ఓ నాయకుడి ఇంట్లో కొప్పుల ఈశ్వర్ జీవిత చరిత్రతో రూపొందించిన ఒక ప్రస్థానం అనే పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జీవిత చరిత్ర యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కొప్పుల నిరాడంబరమైన జీవితంతో పాటు రాజకీయ ప్రస్థానం, ఉద్యమ స్ఫూర్తిని ఈ పుస్తకంలో పొందుపరిచినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బలరాం రెడ్డి, జితేందర్ రావు, రామారావు, మోహన్ రెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈశ్వరన్న గారి యొక్క జీవిత చరిత్ర ఒక బుక్ని ఇక్కడ మేము పరిచయ వేదిక నిర్వహించడం జరిగింది. మా ఈశ్వరన్న యొక్క జీవితం అనేది అతని యొక్క ప్రస్థానం అనేది తెరిచిన పుస్తకం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈశ్వరన్న గారి గురించి ఈ బుక్లో తన బాల్యం కావచ్చు, రాజకీయ ప్రస్థానం కావచ్చు, సింగరేణి కార్మికునిగా ఉండి అదేవిధంగా కార్మికుల పక్షాన వారి యొక్క అవసరాల కోసం, కార్మికుల కోసం పోరాడినటువంటి చరిత్ర మా ఈశ్వరన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధన కోసమై ఈశ్వరన్న గారు చేసినటువంటి కేసీఆర్ గారి సారథ్యంలో చేసినటువంటి పోరాట పటిమ కావచ్చు, అదేవిధంగా ఈశ్వరన్న గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా ఈశ్వరన్న గారు వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి ఎల్ఎం కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి అంశాలు కావచ్చు, ఈశ్వరన్న యొక్క జీవితం ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈశ్వరన్న గారి యొక్క జీవితం ప్రతి ఒక్క యువకునికి, అదేవిధంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఆదర్శవంతమైనదని చెప్పేసి. పెద్దపల్లి రూరల్ మండలం బోంపల్లి గ్రామంలో రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. 5వ రోజున రజతోత్సవ జాతర సందర్భంగా మాజీ కౌన్సిలర్లు కొలిపాక శ్రీనివాస్, కొలిపాక సంధ్య, చిరంజీవి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులతో పాటు భక్తులు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.